అన్ని సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తామని వారు చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ జరిగేటువంటి ప్రక్రియలో ఎటువంటి భావబంధాలకి లేకపోతే రాగద్వేషాలకు అతీతంగా ఈ జ్యూరీలో సినిమాలను మీరు సెలెక్ట్ చేసి సందేశాత్మకమైనటువంటి సినిమాలతో సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే ప్రక్రియలో సెలక్షన్ కూడా అంత ట్రాన్స్పరెంట్గా చేయాలని, తద్వారా అందరినీ ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెప్తూ చలనచిత్రాలతో పాటు చాలా మిగతా అవార్డులు కూడా ఇందులో పొందుపరిచాం. వ్యక్తులుగా చలనచిత్ర పరిశ్రమకి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావులందరినీ కూడా వాళ్ళ పేరు మీద కూడా ప్రత్యేక అవార్డులు ఇందులో పొందుపరిచి వారి పేరు మీద కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఇదంతా రేపొద్దున భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విఘ్నులైన సినీ పరిశ్రమ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పోప్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ముఖ్యమైన ఆఖరి గందరిని సన్మానించి కిట్ ఇవ్వాలని తలిచారు. బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారి ఆదేశాల మేరకు పోప్ ఫ్రాన్సిస్ గారి మౌనింగ్ దృష్ట్యా సింపుల్ గా కిట్ లో ఒకటి మొత్తం డీటెయిల్స్ ఆఫ్ అవి సార్ ఓవర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇక గద్దర్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడ నిష్పక్షపాతంగా అలాగే పారదర్శకంగా కూడా అవార్డ్స్ను ఎంపిక చేయాలంటూ కూడా ఏదైతే సందేశాత్మకంగా సినిమాలు ఉన్నాయో అలాంటివి ఎంకరేజ్ చేయాలి, వాటిని ఎంపిక చేయాలి, పారదర్శకంగా ఈ ఎంపిక జరగాలంటూ కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పుస్తకావిష్కరణ కూడా చేస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై లైవ్ లో కూడా చూస్తున్నాం. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే జయసుధా ఇంకా దిల్ రాజు వీళ్ళంతా కూడా స్క్రీన్ పై మనం చూడవచ్చు. వీరందరూ కలిసి కూడా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.